బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ హనుమంతరావు. అరక్కి వెళ్తుంటే నా దగ్గర దారిలో కొంతమంది బిందెలు పెట్టేశారు, ఆపేశారు. కొంత పెద్ద మహిళలు, గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు. బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే ఏం లేదు, నేను చూద్దు, నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే సరే నన్ను లోపల తీసుకెళ్లారు. 7 కిలోమీటర్ల లోపల తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపల తీసుకెళ్తున్నావు, రాయ నాతో పాటు రా అని. పాపం 70 ఏళ్ళు ఆవిడ. నేనే జారిపోతా ఉంటే బిందెలు పట్టుకుని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా, మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమన్నా ఇవే కదా. అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని. మా పిల్లలు ఏమంటారు, నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వాడు చెప్పుకునే సమస్యలు తీరుతాను. నేను మనస్ఫూర్తిగా నేను మీకు అండగా ఉంటాను, మనస్ఫూర్తిగా. ఇప్పుడు కూడా రాలేదు, ఇదిగో మహానుభావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా నేనేమన్నా చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారని నాకు నమ్మకం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను నా కోరిక ఏంటంటే నేను మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారంటే పోవాలి. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా రహదారులు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పీఎం జన్మన్ పథకంతో పాటు ఉపాధి హామీ, ఉప ప్రణాళిక నిధులు కలిపి 1005 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా ఈ రోజు చూస్తా ఉన్నారు, గత 2 సంవత్సరాల్లో అంటే దశాబ్దాలుగా కొండల్లో అదేవిధంగా అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు పడతా ఉన్నాయంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా ఆ ప్రోగ్రామ్ ని ఉపయోగించుకోబట్టి మాత్రమే ఇవన్నీ జరిగినాయి. స్వాతంత్రం వచ్చాక తొలిసారి గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. అదో మారుమూల గిరిజన గుడి, చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, అక్కడికి ఇతర ప్రాంతాల నుంచి మనుషులు చేరుకోవడమే కష్టం. అలాంటిది ఇప్పుడు విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగానే ఆ గిరిజన గూడెం కరెంటు కాంతులతో వెలిగిపోతుంది. మాకెంతో కనబడుతుంది. ఆ వెలుగుతో మాకు కరపులు తెచ్చుకుంటున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, మా పిల్లలకి బడి చెప్తాం. చిన్నతరం నుంచి నైట్ అనేది మాకు తెలియదు. తమ ఇళ్లలో విద్యుత్ బల్బుల వెలుగులను చూసి వీరు ఆనందపడుతున్నారు. కరెంట్ వస్తే మాకెంతో సంతోషంగా. ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఇది మీరు గొప్ప టూరిస్ట్ కేంద్రంగా పెట్టండి. కాశ్మీర్లా తయారవుద్ది. ఇక్కడ కాశ్మీర్కి ఉత్తర భారతానికి వెళ్ళక్కర్లా, మన ఉత్తర భారతానికి పారిపోకర్లేదు ఎక్కడో కాశ్మీర్ చూడటానికి. మన కాశ్మీర్ ఉంది, మనకి పండ్ల తోటలను పెట్టండి. మన గిరిజనుల్ని అంటే గిరిజనులు ఎంతసేపు వెట్టి చాకరీ చేసేవాళ్ళేనా గిరిజనులు? మన అరకు మన్యం ప్రాంతానికి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఉంటాడు, జనసేన ఉంటుందని చెప్తా ఉన్నాను. ఈ రోజున ఎటు చూసినా యువతకి అవకాశాలు లేవు. బయట పేపర్లు ఏమొస్తుంది, పాడేరు యువత, అరకు యువత ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, కూర్చోబెట్టి గంజాయిలకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. పాడేరు దగ్గర నుంచి మనకి ఎక్కడ వచ్చినా సరే యువతరానికి ఇప్పుడు ప్రతిసారి ఏమంటారు, గంజాయి సాగు యువత వెళ్ళిపోతున్నారు సార్ అంటారు. గంజాయి సాగు చేసేస్తా ఉన్నారు, తక్కువ డబ్బులు అంటే. నేను యువతను ఎప్పుడు తప్పు పడతాను. మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే, మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి మీరు ఎలా బతికేది ఎలా? చదివిన చదువులకు ఉద్యోగాలు లేక కుటుంబాలను పోషించాలి, కష్టపడాలి.